జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసాన్ని త్రిసభ్య కమిటీ పరిశీలించింది. మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఇక న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై చర్చించడానికి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కాసేపట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. స్టోర్ రూమ్ లో నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మ వ్యవహారంపై చర్చించేందుకు ధన్ఖడ్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రైట్, ధన్ఖడ్ సమక్షంలో అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక తాజాగా మరి కాసేపట్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నేతృత్వంలో రాజ్యసభలోని వివిధ పార్టీలకు సంబంధించిన ఫ్లోర్లతోనే ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అఖిలపక్ష సమావేశానికి ఆయన ఈ రోజు రాజ్యసభ చైర్లో కూర్చున్న సందర్భంలోనే కూడా సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన నేతృత్వంలో సమావేశం జరగబోతుంది. ఇది చాలా క్లిష్టమైన తీవ్రమైన అంశంగా దీనిపై రాజ్యసభ పక్ష నేతలతో పాటు ప్రతిపక్ష నేతలతో కూడా ఈ అంశంపై చర్చించాలి. న్యాయ వ్యవస్థకు ఒక బాయాని మచ్చగా ఇది ఉండబోతుంది. దాంతో పాటు రాజకీయ వ్యవస్థ కూడా ఇది అంటే ప్రమాదం ఉందనే కోణంలో కూడా కొంత జగదీప్ ధన్ఖడ్ రాజ్యసభ చైర్మన్ హోదాలో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. దానిపైన కూడా సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి అటు రాజ్యసభ అధికార పక్షం నుంచి జేపీ నడ్డాతో పాటు ఇక ప్రతిపక్షానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లంతా కూడా సమావేశం కాబోతున్నారు. ఘటనకు సంబంధించిన అంశాలు కావచ్చు, విచారణకు సంబంధించిన అంశము ఏ విధంగా ఈ అంశానికి ఏ విధంగా పులి స్టాప్ పెట్టాలి, న్యాయ విచారణ వైపు జరుగుతున్నాయి, మరోవైపు రాజకీయంగా కూడా ఈ అంశాన్ని ఎలా పరిష్కరించాలనే అంశంలో కూడా రాజ్యసభ చైర్మన్ తోని సుదీర్ఘంగా ఒక సమావేశం జరగబోతుంది. ఇక హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించిన అంశంలో ఈ రోజు ఉదయాన్నే జస్టిస్ వర్మ నివాసాన్ని పరిశీలించేందుకు 3 జడ్జిలతో కూడిన త్రిసభ్య కమిటీ కూడా వారి నివాసానికి వెళ్ళింది. వారి నివాసంలో మొత్తం త్రిసభ్య కమిటీకి సంబంధించిన 2 ప్రధాన న్యాయమూర్తులు, ఒక జస్టిస్ అయితే కూడా ఉండడం. వారంతా కూడా పంజాబ్ ప్రధాన న్యాయమూర్తి సందావాలియా, హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, జస్టిస్ అనూష్ రామన్ మొత్తం 3 కూడా ఢిల్లీలోని వర్మ నివాసానికి వెళ్లారు. వారంతా కూడా ఎక్కడైతే స్టోర్ రూమ్ లో నోట్ల కట్టలు కాలిపోయాయో, అన్అకౌంటబిలిటీ మనీ ఎక్కడైతే దొరికిందో అదేవిధంగా వారి నివాసాన్ని కూడా పరిశీలించారు. దానిపైన కూడా ఒక నివేదిక తీసుకున్నారు. నోట్ల కట్టలు కాలిన స్టోర్ రూమ్ ని వారి దగ్గర నుండి పరిశీలించారు. దానిపైన కూడా కమిటీ ఒక నివేదికను తయారు చేస్తుంది. మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు తాజాగా బదిలీ చేసింది కొలీజియం. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులో ఉన్న బార్ కౌన్సిల్ మెంబర్స్ అంతా కూడా ఆయన ఆ రాష్ట్రానికి హైకోర్టుకు ఆయనను బదిలీ చేయడం పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఆయన ఏ విధంగా న్యాయ వ్యవస్థలో పూర్తిగా కూడా మంటలంటించారో, ఆయన మరకంటించారో దాని ప్రభావం అక్కడ కూడా పడుతుందని కూడా బార్ అసోసియేషన్ మెంబర్లు కూడా వ్యక్తపడుతున్న నేపథ్యంలో ఆయన బదిలీకి సంబంధించిన విషయం ఇప్పటికే అటు కొలీజియం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అటు అలహాబాద్ హైకోర్టులో మాత్రం బార్ అసోసియేషన్ సభ్యులు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు తనకు ఎలాంటి సంబంధం లేదు, నోట్ల కట్టలు ఏ విధంగా వచ్చేది, తన కుటుంబ సభ్యులకు ఎవరికి ఇందులో ప్రమేయం లేదన్న అంశాన్ని కూడా పదే ఆయన స్పష్టం చేస్తున్న నేపథ్యం. కానీ ఈ అన్అకౌంటబిలిటీ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? మార్చి 14వ తేదీన ఆయన నివాసంలో నిప్పు మంటలు చెలరేగిన సందర్భంలో పూర్తిగా కూడా స్టోర్ రూమ్ లో డబ్బుల కట్టలు కుప్పలుగా పడిపోయాయి. దాదాపు కోట్లలో డబ్బు ఉంటుంది. ఎక్కడ లెక్కలేని సొమ్మిది అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. న్యాయ వ్యవస్థకి ఒక మచ్చగా కూడా ఉన్న నేపథ్యంలో దీనిపైన అటు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అటు జ్యుడిషియల్ సిస్టమ్ కూడా దీనిపైన ఒక కమిటీని ఏర్పాటు చేసి నిజాలు నిర్ధారించేందుకు కూడా కమిటీని సిఫారసు చేసిన నేపథ్యంలో వర్మకు
ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.